ప్రైజ్ ద లార్డ్. మే 31, 2024. జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. దేవుని వారలారా, ఉదయకాల సమయంలో మోషే భక్తుడు దేవునికి మొరపెట్టగా దేవుడు అతనికి ఉత్తరం ఇచ్చినట్లు మనకు కనబడుతూ ఉంది. ఏమని మొరపెట్టాడు అనంటే, శ్రమలో అతనికి తోడై ఉన్నాడట. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని వైపు మాత్రమే చూసి దేవునికి మొరపెట్టాడట. అప్పుడు ఆయనకి తోడుగా ఉండి ఉత్తరం ఇచ్చినట్లు మనకి కనబడుతుంది. ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించి అతన్ని గొప్ప చేసినట్లు కూడా మనకి కనబడుతూ ఉంది దేవుని వారలారా. అలాగే దీర్ఘాయువుతో అతన్ని తృప్తిపరుస్తానని కూడా దేవుడు సెలవిచ్చాడు. ఆయన రక్షణని కూడా చూపిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే, మహోన్నతుని చాటున నివసించినవాడు, సర్వశక్తుని నీడన విశ్రమించినవాడు మోషే. అయితే మనము రక్షణ తీసుకున్న వారము ఆయన యందు నిలిచి ఉండగలుగుతున్నామా? మన శ్రమలలో, మన బాధలలో ఆయనకి మొరపెట్టగలుగుతున్నామా? ఆయన ఇచ్చే ఉత్తరాన్ని మనం పొందుకోగలుగుతున్నామా? ఉదయకాల సమయంలో దేవుడు సూటిగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వారలారా. అలాగే వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు పాస్టర్ శైలజ్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.